పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో సాక్షి టీవీ రిపోర్టర్ నల్లి శ్రీనుపై గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు దాడికి తెగబడ్డారు. పట్టపగలు అది సాలూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగానే దుండగులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఎంపీడీఓ కార్యాలయం నుంచి మరో రిపోర్టర్తో కలిసి బైక్పై వస్తున్న శ్రీనివాసరావును ముగ్గురు దుండగులు బైక్పై వెంబడించి పోలీస్ స్టేషన్ సమీపంలో విచక్షణారహితంగా దాడి చేశారు. నిందితులు పిడిగుద్దులతో విరుచుకుపడ్డంతో శ్రీనివాస్ తలకు తీవ్ర గాయమైంది. అక్కడికక్కడే స్పృహ కోల్పోయారు. గమనించిన స్థానికులు వెంటనే ఆయన్ను సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఇప్పుడు వైద్యులు ఆయనకు చికిత్సను అందిస్తూ ఉన్నారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుపై పోలీస్ స్టేషన్ ముందే దాడి జరగడంపై జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశాయి. విధుల్లో భాగంగా విధులు నిర్వహించి తిరిగి వస్తుండగా బైపాస్ రోడ్ సమీపంలో వాహనంతో గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గురు వచ్చి నాపై దాడి చేశారు. దాడి చేసిన తర్వాత కూడా ఇష్టానుసారంగా అన్ని కొట్టి అక్కడ చనిపోయి కొంతమంది అడ్డే పరిస్థితిలో ఆగారు కానీ నాకు చనిపోయే పరిస్థితి వచ్చేది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దీనివల్ల నాకు చాలా తీవ్ర గాయాలతో ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది. దీనిపై పోలీసు వారు దర్యాప్తు చేసి దాడులు పాల్పడిన వ్యక్తులు ఎవరైతే వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతున్నాను. సాలూరులో దాడికి గురైన సాక్షి టీవీ రిపోర్టర్ నల్లి శ్రీనివాసరావును పరామర్శించారు మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర. సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన ఆయన బాధితుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలి అని డాక్టర్లను కోరారు. ప్రశాంతమైన సాలూరులో ఇలాంటి దారుణ ఘటన జరగడాన్ని రాజన్న దొర తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడం వల్లే ఇలాంటి దురాగతాలు జరుగుతూ ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయన్నారు రాజన్న దొర.